వెల్కమ్ స్టూడెంట్స్. నీట్ 2024 ఎంబీబీఎస్ సీట్ నా టార్గెట్ అనుకున్న స్టూడెంట్స్ కంపల్సరీగా వెయిటేజ్ ప్రకారం ఇండివిజువల్ సబ్జెక్ట్లో చాప్టర్ వైజ్ వెయిటేజ్ తీసుకొని ప్రిపేర్ అవుతూనే మంచి మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు. అండ్ ప్రాపర్గా చాప్టర్ వైజ్ వెయిటేజ్ ప్రకారం ప్రిపేర్ అవుతూనే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఈ వీడియోలో మీకు బయాలజీ సబ్జెక్ట్ సంబంధించి చాప్టర్ వైజ్గా వెయిటేజ్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. బాటనీ ప్లస్ జువాలజీ ఓవరాల్గా 38 చాప్టర్ సంబంధించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ క్లియర్గా చెప్తాను. కంప్లీట్ అప్డేట్స్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఫస్ట్ చాప్టర్ లివింగ్ వరల్డ్. మనకు డిస్ప్లేలో ఇప్పుడు మీకు చూపిస్తుంది లాస్ట్ 10 years వరకు ఉంది, కానీ మనం లాస్ట్ 7 years వరకు కన్సిడర్ చేసుకుంటే సరిపోతుంది. సో ప్రతి ఇయర్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, హై నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ ఇయర్లో వచ్చింది కన్సిడర్ చేసుకుంటే, ఒక ఇయర్ కనుక హై నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎప్పుడో ఒకసారి వచ్చిందంటే కన్ఫర్మ్గా ఆ చాప్టర్ నెంబర్ నుంచి హైయెస్ట్ వెయిటేజ్ ఎప్పుడైనా రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకే మీకు లాస్ట్ 7 years సంబంధించి ఇండివిజువల్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ అనేది చూపించడం జరుగుతుంది. లివింగ్ వరల్డ్ చూసుకుంటే మనకు 0 to 1 క్వశ్చన్స్. సో 0 or 1 కంపల్సరీగా ఉంటుంది. 0 కంపల్సరీ ఉంటుంది అంటే సో మనకు ఒక 2 yearsలో క్వశ్చన్సే రాలేదు, 0నే, కాబట్టి 0 to 1 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బయాలజికల్ క్లాసిఫికేషన్ 0 to 4, 2 yearsలలో 4 క్వశ్చన్స్ కూడా వచ్చాయి కాబట్టి సో మనం 0 to 4 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్లాంట్స్ కింగ్డమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఓన్లీ ఒక ఇయర్ మాత్రమే 1 క్వశ్చన్ వచ్చింది, కానీ మిగిలిన ఏ ఇయర్ చూసుకున్నా కానీ 2, 3, 4, 3, 3, 4 కంపల్సరీగా 2 to 4 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఎనిమల్ కింగ్డమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ అలాగే అంతకు ముందు ఇయర్స్ కూడా హైయెస్ట్ వెయిటేజ్ 5 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇక్కడ చూడండి 5 క్వశ్చన్స్. అందుకే మీకు బిగినింగ్లో నేను చెప్పాను, ఏ ఒక్క ఇయర్లో కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయంటే ఆ చాప్టర్ నుంచి కన్ఫర్మ్గా మనం హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హై వెయిటేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ 5తో పాటు మిగిలిన ఇయర్స్లో 2, 3, 4 కంపల్సరీగా మినిమం 2 క్వశ్చన్స్, మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మార్ఫాలజీ ఆఫ్ ప్లాంట్స్ 1 to 4 క్వశ్చన్స్. ఓన్లీ 1 year మాత్రమే 1 క్వశ్చన్ వచ్చింది. మిగిలిన ఏ ఇయర్స్ చూసుకున్నాం మినిమం 2 క్వశ్చన్స్ కన్ఫర్మ్గా వచ్చాయి. లాస్ట్ 2 yearsలో 4 క్వశ్చన్స్ రిపీట్ అయిపోయాయి కాబట్టి 2 to 3 క్వశ్చన్స్ కన్ఫర్మ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 6th one అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో ఈ చాప్టర్ నుంచి డ్యామ్ షూర్ వెరీ ఇంపార్టెంట్, టిక్ చేసుకోండి. ఏ ఇయర్ చూసుకున్నప్పటికీ 3 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ కన్ఫర్మ్గా ఉన్నాయి. సో డ్యామ్ షూర్గా 3 to 4 క్వశ్చన్స్, ఐదర్ 3 ఐదర్ 4 ఏవైనా రావచ్చు. 3 క్వశ్చన్స్ మనకు హ్యాండ్లో ఉన్నట్టే ఈ చాప్టర్ కన్ఫర్మ్గా ప్రిపేర్ అవుతాయి. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ఎనిమల్స్ 0, 1, 1, 3, 4 లాస్ట్ ఇయర్ మాత్రమే 0 వెయిటేజ్ ఇచ్చారు. మిగిలిన ఏ ఇయర్స్ చూసుకున్నా 3 to 4 క్వశ్చన్స్ ఉన్నాయి. 3 క్వశ్చన్స్ మ్యాక్సిమం టైం వచ్చింది కాబట్టి 1 to 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 8th one సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ 1 to 4 క్వశ్చన్స్. సో మ్యాక్సిమం టైమ్స్ 3 క్వశ్చన్స్ వచ్చాయి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఒక్కసారి మాత్రం 4 వచ్చాయి, కానీ మిగిలిన టైంలో 1 క్వశ్చన్. సో షూర్గా 1 క్వశ్చన్ అయితే వస్తుంది, 0 అయితే అసలే ఉండదు, కానీ మ్యాక్సిమం 4 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, నోట్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ 3 yearsలో రిపీటెడ్గా 5 క్వశ్చన్స్ కన్ఫర్మ్గా వచ్చాయి. మిగిలిన ఇయర్స్లో 1, 2, 2, 4 కూడా రావడం జరిగింది. సో 4 to 5 క్వశ్చన్స్ మనకి ఈ చాప్టర్ వెయిటేజ్ ఇంక్రీజ్ అవుతూనే వచ్చింది. 4, 5, 5, 5 కాబట్టి కంపల్సరీగా వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చాప్టర్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ 0, 1 yearలో 0 వచ్చింది. లాస్ట్ 2 yearsగా 3 క్వశ్చన్స్ వచ్చాయి. సో 1 to 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మినరల్ న్యూట్రిషన్ మ్యాక్సిమం టైమ్స్ 0 మాత్రమే వచ్చాయి, వెయిటేజ్ లేదు. లేదంటే 1, 1, 2
ఓన్లీ 1 క్వశ్చన్. సో మ్యాక్సిమం టైమ్స్ 0 ఉంది కాబట్టి లాస్ట్ ప్రియారిటీలో పెట్టుకోండి 1 to 2 క్వశ్చన్స్. ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్ 0 1 టైం వచ్చింది, మిగిలిన టైమ్స్ 1 to 3 క్వశ్చన్స్. లాస్ట్ 3 ఇయర్స్లో 3 క్వశ్చన్స్ కన్ఫర్మ్గా వచ్చాయి కాబట్టి 2 to 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 14th వన్ రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్, వెరీ ఇంపార్టెంట్. 5 క్వశ్చన్స్ కూడా వచ్చాయి, 1 to 5 క్వశ్చన్స్. సో లాస్ట్ ఇయరే 5 క్వశ్చన్స్ వచ్చాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కంపల్సరీగా. ప్లాంట్ గ్రోత్స్ అండ్ డెవలప్మెంట్ 4 4 3 4 1 0 1 0 అయితే వచ్చింది, కానీ మిగిలిన అన్ని ఇయర్స్లో 3 to 4 క్వశ్చన్స్. లాస్ట్ 4 ఇయర్స్లో చూసుకుంటే 4 క్వశ్చన్స్ 3 టైమ్స్ వచ్చాయి కాబట్టి ఇది కూడా హై ఇంపార్టెంటే. డైజెషన్ అండ్ అబ్జెషన్ 16th వన్. సో ఇది కన్ఫామ్, మినిమం 1 క్వశ్చన్ గ్యారంటీ, మ్యాక్సిమం 3 క్వశ్చన్స్. ఓన్లీ 1 ఇయర్ మాత్రమే 4 క్వశ్చన్స్ వచ్చాయి, మిగిలిన ఇయర్స్తో కంటిన్యూస్గా 3 ఇయర్స్ నుంచి 2 క్వశ్చన్స్ కంపల్సరీగా రిపీటెడ్గా వచ్చాయి, 2 క్వశ్చన్స్. నెక్స్ట్ వన్ బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, మినిమం 1 మ్యాక్సిమం 2 కన్ఫామ్గా, 0 అయితే లేదు, క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది 1 to 2 క్వశ్చన్స్. బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్స్ కన్ఫామ్ క్వశ్చన్ 1 to 3 2 క్వశ్చన్స్ కంపల్సరీగా ప్రతి ఇయర్ వచ్చింది. 1 ఇయర్ మాత్రమే 1 క్వశ్చన్ వస్తే ఇంకొక ఇయర్లో 3 క్వశ్చన్స్ వచ్చాయి. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ 2 క్వశ్చన్స్ కన్ఫామ్గా వచ్చాయి. ప్రొడక్ట్స్ అండ్ దేర్ ఎలిమినేషన్ 1 to 2 క్వశ్చన్స్, 4 క్వశ్చన్ 1 ఇయర్ వచ్చింది, 1 to 2 క్వశ్చన్స్ కన్ఫామ్. లోకోమోటివ్ అండ్ మూమెంట్స్ లాస్ట్ 3 ఇయర్స్లో వెయిటేజ్ ఇంక్రీజ్ అవుతూనే వచ్చింది, 4 3 4. మిగిలిన ఇయర్స్లో చూసుకుంటే 1 to 2 క్వశ్చన్స్. సో 1 క్వశ్చన్ మినిమం గ్యారంటీ, మ్యాక్సిమం 4 క్వశ్చన్స్. న్యూట్రల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ 1 to 3 క్వశ్చన్స్. కెమికల్ కోఆర్డినేషన్ అండ్ రెగ్యులేషన్ 1 to 3 క్వశ్చన్స్. రీప్రొడక్షన్ ఇన్ ఆర్గన్స్, సో ఇక్కడ మనకు 0నే 3 టైమ్స్ వచ్చింది, ఓన్లీ 1 ఇయర్ మాత్రమే 3 క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి ఇది 1 to 0 ఆర్ 1 to 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెక్సువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, సో హై వెయిటేజ్ చాప్టర్ కన్ఫామ్గా 6 క్వశ్చన్స్ వచ్చాయి, 2 times 6 క్వశ్చన్స్ వచ్చాయి, తర్వాత 3 క్వశ్చన్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ 1 క్వశ్చన్ వచ్చింది, సో లాస్ట్ ఇయర్ 1 క్వశ్చన్ వచ్చిందని దీన్ని నెగ్లెక్ట్ చేయలేం. హైయెస్ట్ 6 క్వశ్చన్స్ వచ్చింది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. హ్యూమన్ రీప్రొడక్షన్, సో డ్యామ్ షూర్ 2 to 4 క్వశ్చన్స్ కన్ఫామ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1 ఇయర్లో కూడా 1 క్వశ్చన్ కానీ 0 కానీ రాలేదు, 1 ఇయర్ మాత్రమే 2 క్వశ్చన్స్ వచ్చాయి, మిగిలిన అన్ని ఇయర్స్లో 3 క్వశ్చన్స్ కన్ఫామ్, 4 క్వశ్చన్స్ హైయెస్ట్ రావడం జరిగింది. రీప్రొడక్టివ్ హెల్త్ 1 to 3 క్వశ్చన్స్. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, కన్ఫామ్గా చదవాల్సిన చాప్టర్, 1 to 6 క్వశ్చన్స్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ 5 క్వశ్చన్స్, 5 6 6. సో అవుట్ ఆఫ్ 7 4 times 5 to 6 క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి వెరీ ఇంపార్టెంట్. మాలిక్యులర్ బేసిస్ ఇన్ ఇన్హెరిటెన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, హై వెయిటేజ్, అన్ని చాప్టర్స్లో హై వెయిటేజ్ చాప్టర్ ఇది. 6 8 9 3 6 5 7. సో మినిమం 3 మ్యాక్సిమం 9 క్వశ్చన్స్ వచ్చాయి. సో మ్యాక్సిమం టైమ్స్ 5+ క్వశ్చన్సే ఉన్నాయి, 5 6 7 8 9 కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్, డబుల్ స్టార్ చేసేసుకోండి. నెక్స్ట్ చాప్టర్ ఎవాల్యుయేషన్ 0 to 4, 1 time 0 1 time 1 వచ్చింది, కానీ మిగిలిన అన్ని టైమ్స్లో 3 to 4 క్వశ్చన్స్, 2 to 4 కన్ఫామ్. హ్యూమన్ హెల్త్ అండ్ డిజీజెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్, మినిమం 2 గ్యారంటీ క్వశ్చన్స్ అండ్ మ్యాక్సిమం 5 3 years కంటిన్యూగా వచ్చాయి. నెక్స్ట్ చాప్టర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్ 1 to 4 క్వశ్చన్స్. మైక్రోవేవ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ 1 to 6 క్వశ్చన్, 6 క్వశ్చన్ 1 ఇయర్లో వచ్చింది, మిగిలిన అన్ని ఇయర్స్లో 1 క్వశ్చన్ వచ్చింది. బయోటెక్నాలజీ వెరీ వెరీ ఇంపార్టెంట్, మీకు ఏ ఇయర్లో చూసినా మినిమం 2 క్వశ్చన్స్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఇక్కడ 5 6 6 రిపీటెడ్గా వచ్చాయి కాబట్టి 4 క్వశ్చన్స్ ఉన్నాయి, హై వెయిటేజ్ ఇది కూడా. బయోటెక్నాలజీ అండ్ ఇట్ అప్లికేషన్స్
1 to 6 క్వశ్చన్స్ ఇక్కడ కూడా హై వెయిటేజ్ ఉండి మినిమం 1 మ్యాక్సిమం 3 6 ఆర్గానిజమ్స్ అండ్ పాపులేషన్స్ వెరీ ఇంపార్టెంట్. మినిమం 2 క్వశ్చన్స్ కంపల్సరీగా వచ్చాయి. మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ వన్ టైం వచ్చింది. మిగిలిన అన్ని ఇయర్స్లో 3 క్వశ్చన్స్ కన్ఫామ్గా రావడం జరిగింది. ఎకోసిస్టమ్ 1 to 3 క్వశ్చన్స్. బయోడైవర్సిటీ అండ్ ఇట్ కన్వర్షన్ 0 to 3. సో 1 1 2 2 3 3 మనకు ఈక్వల్గా వచ్చాయి. ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ 1 to 4 6 క్వశ్చన్స్. సో 1 1 2 3 4 4 6 హైయెస్ట్ నెంబర్ 6 క్వశ్చన్స్ వచ్చాయి. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా చూసుకుంటే 1 3 4 కూడా ఇక్కడ వచ్చింది. మీకు ఎందుకు ఇలా ఇయర్ వైజ్గా నెంబర్ ఆఫ్ వెయిటేజ్ క్వశ్చన్స్ ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి ఇక్కడ క్లియర్గా చూడండి. ఇక్కడ ఓన్లీ 1 క్వశ్చన్ వచ్చిందని మనం ఇక్కడ దీన్ని నెగ్లెక్ట్ చేసి ఉంటే ఆ ముందు ఇయర్లో 2021లో నెగ్లెక్ట్ చేసి ఉంటే 2023లో 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఇక్కడ 3నే ఉన్నాయి కదా అని నెగ్లెక్ట్ చేసి ఉంటే ఇక్కడ 4 క్వశ్చన్స్ వచ్చాయి. కాబట్టి ఈ వెయిటేజ్ అనేది షఫుల్ అవుతుంది. కాబట్టి మినిమం టు మ్యాక్సిమం మీకు క్లియర్గా చెప్పాను. దీన్ని బేస్ చేసుకొని మీరు హై వెయిటేజ్ అని ఏదైతే మీకు పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగిందో వాటిని ఫస్ట్ టిక్ చేసుకొని కన్ఫామ్గా చదవండి. అండ్ 0 లేని చాప్టర్ ఏదైతే చెప్పడం జరిగిందో అవి చాలా ఇంపార్టెంట్. 0 వచ్చినవి కాకుండా 0 లేనివి ఏవైతే ఉన్నాయో కన్ఫామ్గా క్వశ్చన్స్ పడతాయి. కాబట్టి వాటిని ముందు ప్రిపేర్ అవ్వండి. మీ లిస్ట్లో మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ప్రిపరేషన్ సంబంధించిన కంప్లీట్ వీడియోస్ అన్ని నెక్స్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.